రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు, నిజానికి అది రాజకీయ పార్టీ కాదు, అయినప్పటికీ ఒక రాజకీయ పార్టీ లాంటి నిర్మాణం కోసం అది ప్రయత్నం చేస్తోంది కాబట్టి దాని అధ్యక్షుడని చెప్పవచ్చును. అభిజిత్ దీప్కేకి రెండు ప్రధానమైనటువంటి సమస్యలు వెంటాడుతున్నాయి. ఒకటి, రావలసినంత జనం రావటం లేదు. రెండవది, ఇంకా ప్రమాదకరమైంది, రావలసిన జనం రావడం లేదు. ఆయన ఉద్యమాన్ని పక్కదో పట్టించేటటువంటి ఎల్జిబిటిక్యూ వంటి ఇష్యూో, లేకపోతే టుకుడే టుకుడే గ్యాంగో, ఆజాదీ గ్యాంగో, ఎస్ఎఫ్ఐ వాళ్ళ యొక్క కంజీరా డప్పు వాయించే బ్యాచెస్ వస్తున్నాయి. వీళ్ళు వాళ్ళ పాత స్లోగన్లను తీసుకుని వస్తున్నాయి. దీంతో అభిజిత్ దీప్కే లేదా కాక్రోచ్ జనతా పార్టీ కొత్తగా ప్రజల్లో ఏదన్నా ఇంజెక్ట్ చేయాలని ప్రయత్నిస్తే అందుకు పూర్తి అడ్డంకి వస్తుంది. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో అయితే 1980 కాలంలో కమ్యూనిస్టు పార్టీలకు చెందినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి జీనా హైతో, మర్నా సీఖో, కదం కదం పర్ లడ్నా సీఖో వంటి పాచిపోయినటువంటి ప్రజలు రిజెక్ట్ చేసేసినటువంటి నినాదాలను ఇప్పించడం జరిగింది. చాలా విచిత్రంగా, విడ్డూరంగా. దాంతో ఆయన సమస్య ఏంటంటే జనం రావడం లేదు, ఆ వచ్చిన వాళ్ళు ఆయన కోరుకున్న వాళ్ళు కాదు. దీంతో ఆయనకి ఏం చేయాలో తోచటం లేదు. ఇప్పుడు ఇంకా సానుభూతి మంత్రం ఒక్కటే మిగిలింది. అందుకనే మన దగ్గర ఏం ఆధారాలు లేవు, బహుశా అందుకనే జైపూర్లో ఎక్కడైతే నీటికి సంబంధించినటువంటి లీకేజ్ జరిగిందో, ఏ లీకేజ్ ఆధారంగా మొత్తము పరీక్షల్ని మళ్ళీ తిరగరాయించడం జరుగుతోందో ఆ ప్రాంతంలో కూడా జనం ఎక్కువ రాలేదు. ఒకటి, వచ్చిన జనం ఈయన కోరుకున్న జనం కాకపోవడము రెండవది. దీంతో సానుభూతి కోసమా అన్నట్టుగా అతన్ని చాలా దగ్గర నుంచి ఒకళ్ళిద్దరు వచ్చి లాగి లెంపకాయలు కొట్టారు. ఈ లెంపకాయలు కొట్టడము లేకపోతే భౌతిక దాడులు ఏవైతే ఉన్నాయో ఇవి సానుభూతిని పొందేటటువంటి మార్గాలు. భారత రాజకీయాల్లో ఎలక్షన్ కన్సల్టెంట్లు, ఎలక్షన్ స్పిన్ డాక్టర్స్ వచ్చిన తర్వాత నుంచి ఇది ప్రజా సానుభూతి పొందేటటువంటి ఒక మార్గంగా మారింది. చాలామందికి గుర్తుండే ఉంటుంది, 2019 మేలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంగా ఢిల్లీలోని మోతీనగర్ ఏరియాలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ దగ్గరికి ఇలాగే ఒక వ్యక్తి వచ్చి అతని కారు మీదకి ఎక్కి అతన్ని లాగి లెంపకాయ కొట్టాడు, వెళ్ళిపోయాడు. అతన్ని అరెస్ట్ చేశారు, మిగతా అంతా జరిగింది. అయితే ఈ సంఘటన వల్ల అరవింద్ కేజ్రీవాల్కి బాగా సానుభూతి వచ్చింది, ఓట్లు రాలేదు, అది వేరే విషయం. ఈ దాడి చేసినటువంటి వ్యక్తి పేరు సురేష్ చౌహాన్. ఈ సురేష్ చౌహాన్ని పట్టుకుని విచారణ చేస్తే తేలింది ఏంటంటే అతను ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క నమ్మకమైనటువంటి కార్యకర్త. ఆ తరువాత 2019 నుంచి 2026 7 సంవత్సరాలు జరిగింది. 7 సంవత్సరాల్లో సురేష్ చౌహాన్ మీద కేసు లేదు, ఆ కేసు ముందుకు సాగలేదు, ఎలాంటి సాక్ష్యాధారాలు దొరకలేదు. అతను ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త కాదు అని అనడానికి ఆధారాలు లేవు. ఆమ్ ఆద్మీ పార్టీ కాకుండా వేరే పార్టీకి చెందినవాడు అని ప్రూవ్ చేయడానికి ఆధారాలు లేవు. కానీ ఆయనకి రావలసినటువంటి కొద్దిపాటి సానుభూతి ఏదో వచ్చింది, అయితే అది ఓట్లుగా మారలేదు, అది వేరే విషయము. అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు మాత్రము అది సానుభూతిగా మారింది. 2021లో కూడా ఇదే ఫార్ములాని ఉపయోగించడం జరిగింది. 2021లో ఇదే ఫార్ములాని మమతా బెనర్జీ నందిగ్రామ్లో ఉపయోగించింది. ఎందుకంటే నందిగ్రామ్లో ఓడిపోవడం దాదాపుగా ఖాయమని తేలిన తరువాత ఆమెకు హఠాత్తుగా యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది, దెబ్బ ఎవరు కొట్టారు, ఏ రకంగా కాలికి కట్టొచ్చింది, ప్రజల మధ్యలోనే ఉండగా అప్పటికప్పుడు కట్టెలా వచ్చింది, ప్రజలు ఆ ఆవేశంలో ఎవరు ప్రశ్నించలేదు. మిగతా చోట్ల గెలిచింది కానీ నందిగ్రామ్లో ప్రజలకి అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, కుడికాలికి జరిగినట్టుగా ఆమె చేస్తే ఎడమకాలికి కట్టేందుకుంది, ప్రశ్నలన్నీ వచ్చేసరికి నందిగ్రామ్లో ఆమె ఓడిపోయారు.
పార్టీ గెలిచింది, అది వేరే విషయం. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడాను వైజాగ్ విమానాశ్రయంలో జగన్ పైన దాడి జరిగినట్టుగా చెప్తున్నారు. ఆ కేసు ముందుకు సాగలేదు, ఇప్పటి వరకు అసలు ఏమీ ప్రగతి లేదు. ఒక ఇంత సీనియర్ నాయకుడి పైన దాడి జరిగితే ఆ దాడి చేసిన వాళ్ళ మీద కేసులు లేవు. కేవలం ఎన్నికల సమయంలో ఈ 3 కేసుల్లో కూడా ప్రచారం విపరీతంగా రావడము, సానుభూతికి పొందేటటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రజలు దీన్ని భావించటము జరిగింది. అభిజిత్ దీప్కే కూడాను అదే టెక్స్ట్ బుక్ స్టైల్ ట్రిక్ని ప్లే చేశారా అన్నటువంటి సందేహం చాలామందికి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికి ఇలాంటి సంఘటనలు 3-4 జరిగినాయి కాబట్టి. నిజానికి అభిజిత్ పైన దాడి చేసినటువంటి వ్యక్తికి ఆల్రెడీ సోషల్ మీడియాలో కొందరు ఆర్ఎస్ఎస్ యూనిఫామ్, దాన్ని గణవేష్ అంటారు, కాకి నిక్కరు, తెల్ల చొక్కా, నల్ల టోపీ, ఆ తర్వాత బెల్టు, చేతిలో ఒక లాఠీ, దాన్ని దండ అంటారు, ఇవన్నీ ఉన్నటువంటి ఫోటోల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించి సోషల్ మీడియాలో వదిలారు. కానీ కొద్ది గంటల్లోనే తేలిపోయింది అతనికి ఆర్ఎస్ఎస్కి సంబంధం లేదు. వాస్తవానికి అక్కడ ఏర్పాట్ల విషయంలో తలెత్తినటువంటి గొడవలో భాగంగా కొంత టెన్షన్ ముందు నుంచే ఉంది, అందులో భాగంగా ఈ దాడి జరిగింది. కాబట్టి ఆర్ఎస్ఎస్ఓ బీజేపీయో చేయలేదు, ఇప్పటి వరకు స్పష్టమైనది ఇది. కాబట్టి ఇది నిజానికి అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దీనిపైన దర్యాప్తు మిగతా 3 కేసుల్లో జరిగినట్టుగానే జరిగితే ఇది సానుభూతి కోసం చేసినటువంటి ట్రిక్గానే భావించాల్సి ఉంటుంది. నిజానికి చాలా కొత్త పేరుతోటి, కొత్త ప్రొటెస్ట్ విధానాలతోటి, కొత్త నినాదాలతోటి సోషల్ మీడియా ఆధారంగా రంగంలోకి దిగినటువంటి అభిజిత్ దీప్కే కానీ లేకపోతే కాక్రోచ్ జనతా పార్టీ కానీ కొత్తగా ఆలోచించి 2019 నుంచి ట్రైడ్ అండ్ టెస్టెడ్ అండ్ ఫెయిల్డ్ ఫార్ములాని ఎందుకు ఉపయోగిస్తారు? ఏదన్నా కొత్తది ఏదన్నా చేసి కొత్త పద్ధతిలో సానుభూతిని పొందేందుకు, పర్సెప్షన్ మేనేజ్మెంట్ చేసేందుకు కొత్తగా ఏమన్నా చేయవచ్చు కదా. అలాంటి ఐడియాలు ఏవి బాస్టన్ యూనివర్సిటీలోనో లేకపోతే అమెరికాలో ఉన్నటువంటి డీప్ స్టేట్ నుంచి ఆయనకి అందలేదా? ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే చాలాసార్లు జరిగిపోయింది. అందరికీ కూడాను దాడి జరగగానే ఇందులో నిజమెంత అబద్ధమెంత, అది స్టేజ్ మేనేజరా లేకపోతే ఇదేదో డ్రామాయా అన్నటువంటి సందేహము వచ్చేలాగా పాత పద్ధతిలోనే ఎందుకు జరిగింది? కొత్తగా ఏదైనా ట్రై చేస్తే బాగుండేది. కాక్రోచ్ జనతా పార్టీకి కూడాను దురదృష్టవశాత్తు కొత్త ఐడియాలు తట్టడం లేదు. ప్రజా ఉద్యమాన్ని బిల్డ్ చేయాలన్నట్టయితే, ప్రజల్ని రోడ్ల మీదకి తీసుకుని రావాలన్నట్టయితే కొత్త ఇష్యూస్ వేటిని తీసుకుని ముందుకెళ్ళాలి. ఉదాహరణకి హైదరాబాదులో జరిగినటువంటి ర్యాలీని కనుక తీసుకుంటే, ఈ ర్యాలీలో నీట్ పరీక్ష రాసినటువంటి వాళ్ళు తక్కువ, క్లైమేట్ యాక్టివిస్టులు ఎక్కువ. మూసీ కోసమో లేకపోతే కంచగచ్చిబౌలి కోసమో లేకపోతే ఇంకొక దానికోసమో, దామగుండ న్యూక్లియర్ రెడార్ ప్లాంట్కి వ్యతిరేకంగా ఫైట్ చేసిన వాళ్ళు ఈ బ్యాచ్ మొత్తం వచ్చారు. లేకపోతే ఒక మహిళా అంశాలపైన పరిశోధన చేసే సంస్థలో అప్రెంటిస్గా పనిచేసేటటువంటి యువతి, ఇలాంటి వాళ్ళు వచ్చారు. వాస్తవంగా నీట్కి సంబంధించిన బ్యాచ్ వాళ్ళు రాలేదు. కాబట్టి కాక్రోచ్ జనతా పార్టీ టాక్టిక్స్ విషయంలో కానీ, వ్యూహం విషయంలో కానీ, లేకపోతే వాళ్ళు ఎంచుకునేటటువంటి అంశం విషయంలో కానీ కొంచెం కొత్తదనం చూపిస్తే బాగుంటుందేమో. ఎందుకంటే వాళ్ళు అనుసరిస్తున్న వ్యూహాలన్నీ కూడాను ఆమ్ ఆద్మీ పార్టీ సమయం నుంచి కాపీ కొట్టేసి ఉన్నటువంటి వ్యూహాల్లా కనిపిస్తున్నాయి. కొంచెం కొత్తగా ఆలోచించకపోతే కాక్రోచులు గట్టర్లోనే మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.